హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నా ఫస్ట్ డే, అంటే ఒక షూట్ అనేది నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా టైం టేబుల్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ టఫ్ టు మీ టు షూట్ అండ్ రికార్డ్ బికాస్ ఆఫ్ మై చైల్డ్. పిల్లల్ని చూసుకుంటూ మరి మనం ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయడమే మనకు దొరికే కొంచెం టైం. బట్ దాంతో పాటు ఎక్స్టర్నల్గా మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది షూట్ చేసి అప్లోడ్ చేయడం అనేది కూడా ఒక టాస్క్ అనే చెప్పాలి. బట్ దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద గోల్ అన్నమాట. ఎందుకంటే మనం ఏ విధంగా ఒక పీరియడ్ అనేది స్టార్ట్ చేసామో, ఆ గోల్ని సాధించడానికి ఏ విధంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసామో అనేది మనకు ఒక మెమొరీ అనేది ఉండాలి అని అనిపించింది నాకు. సక్సెస్ అనే పదానికి అర్థం ఇంతవరకు నేనైతే చూడలేదు, కానీ ఆ సక్సెస్ వచ్చినప్పుడు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను. జర్నీ ఆఫ్ మై స్టోరీ అని చెప్పి కొన్ని చూసాను. అవి చూసినప్పుడు, ఆ వీడియోస్ చూసినప్పుడు ఇట్స్ సో ఇన్స్పైర్ మీ. ఎందుకంటే చాలా ఇన్స్పైర్గా అనిపించాయి అవి. మనం ఎందుకు ఇలా ప్లాన్ చేయకూడదు అంటే, మనం డే టు డే లైఫ్లో చాలా వర్క్ చేస్తుంటాము. హౌస్ హోల్డ్ వర్క్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేసాం కదా. సో అది కొంచెం బెటర్ అనిపించింది నాకు. సో ఇలా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకొకరికి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, మోటివేట్ అవుతారు అని చెప్పేసి ఇలాంటి ఒక షూట్ కూడా పెట్టాను నేను. అండ్ మార్నింగే ఒక టీ అనేది తీసుకున్నాను. బికాజ్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్ తీసుకోవడం వల్ల స్టమక్ అనేది కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అండ్ మైండ్ కూడా రిఫ్రెష్గా అనిపించి ఇలా జీరా వాటర్కి కన్వర్ట్ అయిపోయాను ఈ మధ్య. అండ్ ఐఎమ్ అడిక్టెడ్ టు ఆల్సో. చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఎవరైనా మార్నింగ్ లేవగానే స్టడీ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు అనే వాళ్ళు ఇలా ట్రై చేయండి, హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కొన్ని టార్గెట్స్ ఉన్నాయన్నమాట. ఆ టార్గెట్స్ కోసం అండ్ మన ఛానల్ మెయిన్గా డ్రీమ్ ఫర్ డిఎస్సి అని పెట్టాను. ఎందుకంటే నా లైఫ్లో డిఎస్సి అనేది, అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ అనేది ఒక అచీవ్మెంట్ అనే చెప్పాలి. నాకున్న నాలెడ్జ్కి, నాకున్న అకాడమిక్ స్టాండర్డ్స్కి నేను పెట్టుకున్న టార్గెట్ అయితే ఎస్జిటి. నేను ఇంక అంతకు మించిన హైయర్ ఎడ్యుకేషన్ వాటికి ప్రిపరేషన్ అనేది కొంచెం నా మైండ్ సెట్కి, నా యొక్క ప్రిపరేషన్కి చాలా ఎక్కువ అనిపిస్తాయి. కాబట్టి నేను అనాలిసిస్ చేసుకొని నా యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్ ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ప్రైమరీగా నేను పెట్టుకున్న గోల్ ఎస్జిటి టీచర్ అవ్వాలి అని. లాస్ట్ అటెంప్ట్ నేను ఇచ్చాను, బట్ ఇట్స్ నాట్ వర్కౌట్. దగ్గరకు వచ్చిపోయాను, తక్కువ మార్క్స్తో లీడ్ చేయలేకపోయాను. ఇవన్నీ చెప్పాను బికాజ్ ఎందుకంటే ఫెయిల్యూరే, సక్సెస్ ఎప్పుడు సక్సెస్సే. సో కానీ అప్పుడు అనిపించింది నాకు, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను కదా, మరి ఎందుకు నేను అచీవ్ చేసుకోలేకపోయాను అని చెప్పి. నేను ఇప్పుడు ఇవన్నీ షూట్ చేయడానికి బిహైండ్ రీజన్ ఏంటంటే, నేను ఏం హార్డ్ వర్క్ చేశాను, దానికోసం ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేది కూడా నాకు కనీసం మెమరీస్ లేకోకుండా పోతున్నాయి అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్క డేని మనం గుర్తు పెట్టుకోలేం కదా. కొన్ని మన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ చాలా మెమరబుల్గా ఉంటాయి. ఆ రోజు మనం చాలా ప్రొడక్టివ్గా చదువుకొని ఉంటాము. సో వాటిని మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో ఇలా వ్లాగ్ అనేది తీశాను. అండ్ నాకు మోస్ట్లీ చాలా టఫ్ అనిపించే సబ్జెక్ట్స్ ఏవి అంటే సోషల్. ఇది నమ్మడానికి చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. నిజంగా నాకు సోషల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాది సైన్స్. సో అందుకు నాకు సోషల్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే నేను ఫోకస్ చేశాను ఈసారి ఎక్కువగా సోషల్ కంప్లీట్ చేయాలి ఫస్ట్ అని చెప్పేసి. సోషల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను తీసుకునే స్టెప్ మ్యాథ్స్. నేను పెట్టుకున్న ఏంటంటే, నా టైం టేబుల్ ప్రకారం నేను మ్యాథ్స్ ఏదో ఒక రోజు సిలబస్ అలా కాకుండా డైలీ ఒక 1 hour మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా నాకున్న టైము 40 days ఉంది. ఈ 40 daysలోగా నేను ఆల్ సబ్జెక్ట్స్ సిలబస్ కవర్ చేయాలి, ప్లస్ రివిజన్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా జరగాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు
పర్ డే దొరికే టైము మ్యాక్సిమం అంటే ఒక 5 అవర్స్ దొరకడం కూడా కష్టమే. కానీ నేను ట్రై చేస్తున్నాను టైం నా కోసం కేటాయించుకోవడానికి, చదవడానికి అండ్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకా ఈ వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో ఎవరైనా ప్రిపరేషన్ చేస్తూ ఉండి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది ఎంతమందికి హౌస్ వైఫ్కి నా ఛానల్ అనేది యూజ్ అయిందా అనేది కూడా నాకు చెప్పండి. అండ్ ఇంకా చెప్పాలంటే మెయిన్ మోటివేషన్ అనేది తక్కువ అయిపోతుందేమో అనిపించింది. అందుకే డైలీ ఇలా ఒకటి నేను రికార్డ్ చేసి పెట్టడం వల్ల నాకు ఒక మోటివేషన్ వస్తుంది. నేనంటూ ఒక అచీవ్మెంట్ సాధించడానికి నాకంటూ గోల్ ఒకటి ఉంది, దాన్ని అచీవ్ చేయడమే కొన్ని ఇయర్స్ వరకు నా ప్లాన్ అని చెప్పేసి నేను పెట్టుకున్న రీచ్ అవ్వడానికి గోల్ని సపోర్ట్ ఇస్తుంది అని అనుకుంటున్నాను. అందుకే ఇలా ఒక ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అనేది నేను చదువుకున్న వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. అప్పుడప్పుడు సేమ్ టెక్స్ట్ బుక్ ఒకటే చూపిస్తూ చెప్పడం బాగుండదు కాబట్టి నేను ఏం కుకింగ్ చేశాను అండ్ నా ప్రిపరేషన్ ప్లాన్లో కొంచెం హెడేక్ వచ్చినప్పుడు లేదా టైం మేనేజ్ చేయలేక స్ట్రెస్ వచ్చినప్పుడు నేను ఎలా దాన్ని ఓవర్కమ్ చేయడానికి సిచ్యువేషన్ని ఆ బ్రెయిన్ యొక్క స్ట్రగుల్ని డైవర్ట్ చేయడానికి టెక్నిక్స్ యూజ్ చేస్తాను అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. మెడిటేషన్ అనేది ఫస్ట్ నేను ఎక్కువగా యూజ్ చేసుకునే టెక్నిక్. నేను ఒక కంటిన్యూగా అయితే చేయను. సో ఇలా నాకు ఎప్పుడైతే అనిపించిందో ఎక్కువ స్ట్రెస్ అనిపించింది అనుకో, అప్పుడు నేను ఇలా కుకింగ్లోకి వెళ్ళిపోతాను. అలా కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి కుక్ చేస్తాను అనమాట. సో ఆఫ్టర్ దట్ కుకింగ్ తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ రీడింగ్ చేయడమే ఎక్కువ నాకు ఇష్టము. ఎందుకంటే ఎక్కువ స్టోరీ రీడింగ్ మై హ్యాబిట్గా ఉండేది. ఇప్పుడు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది నా డే టు డే లైఫ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 3 years నుంచి టెక్స్ట్ బుక్స్ రీడింగ్ చేస్తూనే ఉన్నాను. ఇక టెట్ ఎగ్జామ్ అయితే ఆగస్ట్లో ఉంది, డిఎస్సి అయితే డిసెంబర్ అని హోప్ చేస్తున్నాము. సో టెట్లో మ్యాక్సిమం స్కోర్ మనం 130+ 140+ ఉంటేనే డిఎస్సిలో ఎస్జిటి ఒక పోస్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. మనం 120తో కూడా లాస్ట్ టైం ప్రీవియస్ డిఎస్సిలో అయితే ఆల్మోస్ట్ ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలు కాకోకుండా నార్మల్గా మినిమల్గా ఉన్న జిల్లాలతో అయితే 130+ ఉన్నా కూడా టెట్లో స్కోరు డిఎస్సిలో పోస్ట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. ఇది ఒక కేసు. అయితే టెట్లో స్కోర్ లేకపోయినా కూడా మ్యాక్సిమం స్కోర్ లేకపోయినా కూడా డిఎస్సిలో ఎక్కువ స్కోర్ తీసుకొని జాబ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ అనమాట. మనకు వచ్చే పేపర్ని మనం ఎలా ప్రజెంట్ చేసామో, ఎలా ఆన్సర్ చేసామనే దాన్ని కూడా ఉంటుంది. మోస్ట్లీ నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే టెన్షన్ పడకూడదు అని ప్రశాంతంగా రాయాలి. అలా ఒక ఎగ్జామ్ అటెండ్ చేశాను. ప్రశాంతంగా రాస్తూ వెళ్ళినప్పుడు టైం చూసుకోలేదన్నమాట. చాలా పీస్ఫుల్గా అట్లా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఏంటంటే ఆ పీస్ఫుల్గా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిన క్వశ్చన్స్లో 10 out of 8 క్వశ్చన్స్ కరెక్ట్గానే పెట్టాను. లాస్ట్లో ఇంకా టైం చూసుకోకుండా 1.5 hourలో అన్నీ పెట్టేసేసి రిమైనింగ్లో ఇంకా ఒక 2-3 సబ్జెక్ట్స్ కవర్ చేయాలి అన్నప్పుడు కొంచెం డిఫికల్టీగా అనిపించింది. సో టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అలా టైం మేనేజ్మెంట్ చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లు కొన్ని ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తుంటాయి కదా, మనం ఒక 150 క్వశ్చన్స్ టార్గెట్ తీసుకొని వాటిని బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ పేపర్ అనేది 150 minutes పెట్టుకొని టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది బెస్ట్ అనిపించింది నాకు నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డ్రీమ్ ఫర్ డిఎస్సి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.